అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అలవాట్లకు బానిస. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. ఒక వ్యాపారి తనకు బాగా తెలిసిన పట్టణానికి పని మీద బయలుదేరాడు. తను వెళ్లాల్సిన ప్రాంతానికి గుర్రపు బగ్గీ మాట్లాడుకున్నాడు. బగ్గీ వేగంగా సాగిపోతుంది. ఒక వీధిలో నుంచి వెళ్తే తాను చేరుకోవలసిన గమ్యం దగ్గరవుతుంది. కానీ గుర్రపు బగ్గీ యజమాని ప్రధాన రహదారి మీదుగా వెళుతూ ఉండటంతో లోపల కూర్చున్న వ్యాపారి బండిని ఆపమన్నాడు. ఇటు నుంచి దగ్గర దారి ఉంది కదా, నువ్వంతా తిరిగి ఎందుకు వెళ్తున్నావని అడిగాడు. అందుకు ఆ బగ్గీ యజమాని, ఈ సందులో నుంచి మాత్రం వద్దయ్యా, కాస్త దూరమైనా సరే ప్రధాన రహదారి మీద నుంచే వెళ్దామన్నాడు. వ్యాపారి ఒప్పుకోలేదు. తన సమయం వృధా అవుతోందని సందులో నుంచే వెళ్లాలని పట్టుబట్టడంతో బండిని అటు మళ్లించాడు బగ్గీ యజమాని. కొంత దూరం వెళ్ళాక గుర్రం ఆగిపోయింది. బగ్గీ యజమాని క్రిందికి దిగి నృత్యం చేయటం ప్రారంభించాడు. కాసేపు నృత్యం చేసి తిరిగి మళ్ళీ బగ్గీ ఎక్కాడు. గుర్రం ముందుకు కదిలింది. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆగింది. బగ్గీ యజమాని దిగి నృత్యం చేశాడు. గుర్రం కొంత దూరం వెళ్ళటం, ఆగటం, యజమాని నృత్యం చేయటం, అలా కొన్నిసార్లు జరిగాక మొత్తానికి గుర్రం ఆ వీధి దాటింది. వ్యాపారికి విషయం అర్థం కాలేదు. బిత్తరపోయి చూస్తూ ఎందుకు ఇలా చేశావని బగ్గీ యజమానిని ప్రశ్నించాడు. అయ్యా, ఈ గుర్రం గతంలో పెళ్లి ఊరేగింపుల్లో పాల్గొనేది. తక్కువ ధరకు వస్తోందని కొన్నాను. ఊరేగింపులో నృత్యం చేసే వరకు ఆగి ముందుకు వెళ్ళటం అలవాటైనట్టుంది. ఈ సందులోకి రాగానే దీనికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నృత్యం చేస్తే కానీ ముందుకు కదలటం లేదని సమాధానం ఇచ్చాడు బండి యజమాని. మానసిక శాస్త్రవేత్తలు చెప్పే ఈ అలవాట్లకు బానిసకు ఉదాహరణగా చెప్పే కథ ఇది. ఇలాంటి అలవాట్లు మనకి చాలానే ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా కాఫీలు టీలతో కడుపు నింపుకోవటం, భోజనం, నిద్ర లాంటి వాటికి సమయం పాటించకపోవటం చాలామందికి అలవాటు. సిగరెట్లు, మద్యం, జోదం లాంటి అలవాట్లు ముదిరి ఏకంగా వ్యసనాలు అవుతాయి. చేయకుండా ఉండలేని అలవాట్లు ఏవైనా సరే ఊరేగింపు గుర్రాల్లాంటివే. మనల్ని బానిసలను చేసుకుని వాటికి ఇష్టం వచ్చినట్లు మనల్ని నాట్యం చేయిస్తాయి. ప్రస్తుతం చిన్న పెద్ద అందరినీ అలా నాట్యం చేయిస్తుంది మొబైల్ ఫోన్ వాడే అలవాటు. పక్క దిగకుండానే పట్టుకునే ఫోను అర్ధరాత్రి వరకు, కళ్ళు వాటి అంతటవే మూసుకుపోయే వరకు చేతుల్ని వదలటం లేదు. విలువైన పని గంటలెన్నో ఈ మొబైల్ స్క్రోలింగ్లో కొవ్వొత్తిలా కరిగిపోతున్నాయి. గుర్రం కోసం డ్యాన్స్ చేయటమా, దాన్ని ఎక్కి స్వారీ చేయటమా అన్నది నిర్ణయించుకోవాల్సింది మనమే.